నేను వైఎస్ వివేకానందరెడ్డి గారి కూతుర్ని సునీతని. వివేకానందరెడ్డి గారికి ఇక్కడే ఒక గెస్ట్ హౌస్ కూడా ఉండేది. మీకు అందరికీ రాజశేఖర రెడ్డి గారు, వివేకానందరెడ్డి గారు చాలా బాగా తెలుసు, నాకంటే బాగా తెలుసు. వివేకానందరెడ్డి గారికి మీకు అందరికీ సత్సంబంధాలు ఉండాలి. ఎప్పుడు మీకు ఏమి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా మీ కష్ట సుఖాలలో పాల్గొనే మనిషి. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎంత అన్యాయం జరిగిందో కూడా మీకు అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలుగా పోరాడుతున్నా మీరు అందరూ చూస్తున్నారు. వివేకానందరెడ్డి మన మనిషి, మీ ఇంట్లో మనిషి. ఆయనకి ఇంత అన్యాయం జరిగింది. ఎట్లా భరిస్తున్నారు? ఈరోజు వేంపల్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగాల్సింది నాకు. వేంపల్లికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కొందరి గురించి అడుగుతున్నాను. ఒకటి, ఈ మధ్యగానే వైసీపీలో జాయిన్ అయిన సతీష్ రెడ్డి, ఆయనను అడుగుతున్నాను. వివేకానందరెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం గురించి మనకు తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఎంత అభిమానించారో, మీరు ఆయనను ఎంత అభిమానించారో తెలుసు. మీరు వివేకానందరెడ్డి గారికి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? దయచేసి ఆలోచించండి. వివేకానందరెడ్డి గారు మిమ్మల్ని ఎంత అభిమానించారో, మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మీరు చేసిన మంచి పనుల గురించి చెప్పారు. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా, వివేకానందరెడ్డి మీ పార్టీలో లేరు, వైసీపీలో ఉన్నారు అప్పట్లో, అప్పుడు కూడా మీరు చేసిన మంచి పనుల గురించి ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు మీరు వైసీపీలో జాయిన్ అయ్యారు. మీరు చేసిన మంచి పనుల గురించి మీ వైసీపీ పార్టీ కూడా ఒప్పుకోవట్లేదు, గ్రహించట్లేదు. మీరు చేసిన పనుల గురించి మీ వైసీపీ పార్టీ కూడా గ్రహించట్లేదు. అట్లాంటి పార్టీలో ఎందుకు పోయారు అడుగుతున్నాను. దయచేసి మీ మనసు మార్చుకోండి, న్యాయం వైపు ఉండండి. ఇంకొకరు, వేంపల్లికి చెందిన వ్యక్తి, గిడంగవారిపల్లికి చెందిన వ్యక్తి రవీంద్రనాథ్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, వేంపల్లి రవి అంటాము. నాకు దూరపు బంధువు కూడా. వివేకానందరెడ్డి గారు మీకు ఎన్నో చేశారు, చెప్పలేము ఎన్ని చేశారో మీకు. అట్లాంటి వ్యక్తిని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? మీకు బాధ్యత లేదా వివేకానందరెడ్డి గారికి న్యాయం జరిపించేదానికి? ఆలోచించండి, మీ మనసును మీరు ప్రశ్నించుకోండి, న్యాయం జరిపించండి. ఇక వస్తే అవినాష్ రెడ్డి గారి గురించి వస్తే, ఈరోజు మీకు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. 5 రోజులు, 5 రోజులకి పాటికి ఎలక్షన్లు కూడా అయిపోయింటాయి. అంటే ఇంక 4 రోజులు అనుకుందాం. మీరు ఓటేస్తే టైం అయింది. ఆలోచించండి, మీరు న్యాయం వైపా, నిందితుల వైపా? ఒకవైపు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ చెప్పింది ఈయనే నిందితుడు అని, ఈయనే హత్య చేయించాడు అని చెప్తుంది. ఒకవైపు రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ ఉంది. ఇటువైపు చూస్తే నేను గమనించింది ఏంటంటే, వైసీపీ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి గారికి ఓటు అడగడానికి భయపడుతున్నారు. మీరు గమనించారా? నేను ఒకదాన్ని గమనించింది. ఇది భారతమ్మ ఇక్కడ వచ్చి వేంపల్లిలో క్యాంపెయిన్ చేసింది. అప్పుడు కూడా క్యాంపెయిన్ చేసినప్పుడు కూడా వీడియోలు వచ్చాయి బయటికి. ఎక్కడ కానీ అవినాష్ రెడ్డి పేరు చెప్పట్లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి పేరు చెప్తే మీరు అడుగుతారన్నా, ఎందుకు అవినాష్ రెడ్డి పేరు వస్తుంది? నిందితుడు కదా, ఆయన జైలుకు పోతాడు కదా, జైలుకు పోతే మా పరిస్థితి ఏంటి? అసలు అన్యాయం చేసిన మీ మామకు చంపిన వ్యక్తిని ఎట్లా నిలబెడతారు అని మీరు అడుగుతారు కదన్నా. అడగపోతే అడగాలి కూడా. అట్లా భయపడా ఎందుకు అసలు క్యాంపెయిన్ చేయట్లేదు? భారతీరెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి ఉన్న దగ్గర బంధుత్వం గురించి మనకు అందరికీ తెలుసు, కొత్త కాదు. అంత దగ్గర బంధుత్వం ఉండి కూడా క్యాంపెయిన్ చేయట్లేదంటే మీరెందుకు ఓటేస్తున్నారు? ఆలోచించండి, మీరెందుకు ఓటేస్తున్నారు? ఇంకొకటి గమనించారా? ఎలక్షన్ల ముందర అందరూ
ఇంటర్వ్యూలు ఇస్తున్నాము, మీడియాతో మాట్లాడుతున్నాము. ఒక్క అవినాష్ రెడ్డి తప్ప. అవినాష్ రెడ్డి గారు ఎవరితోన్నా మీడియాతో మాట్లాడడానికే భయపడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ ప్రశ్నలు వస్తాయి, ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. అంత భయపడే మనిషికి ఎందుకండి ఓటేస్తున్నారు? ఆయనను ప్రశ్నించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు ఆయనకు ఓటేస్తా అంటే మీకు తెలియాలా నిజాలు? మరి నిజాలు తెలియకుండా ఎట్లా ఓటేస్తారు? మీరు ప్రశ్నించాల్సిన టైం వచ్చింది. ఓటేసే ముందు మీకు తెలియాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పింది మీకు తెలుసుకొని ఓటేసుకోవాలని. మీకు అడిగే హక్కు ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరు ఏంటి పాత్ర ఉంది అని మీకు అడిగే హక్కు ఉంది. దయచేసి ఆలోచించండి. మీరు నిందితుల వైపా, న్యాయం వైపా? న్యాయం వైపు అయితే హస్తం గుర్తుకు ఓటేయండి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను ఆశీర్వదించండి. ఆశీర్వదించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతిని కలిగించండి. దయచేసి హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను అతి భారీ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మకు శాంతి కలిగించండి. ఇది వన్ సైడెడ్ ఎలక్షన్ కావాలి. ఓన్లీ షర్మిలమ్మ, ఇంకెవరు ఉండకూడదు. న్యాయం ఒక్కటే ఉండాలి, ఇంకా వేరే ఎవరు ఉండకూడదు. మనం న్యాయం ఒక్కటే ఉండాలి. వేరే ఏ పార్టీకి వేసినా, ఏ గుర్తుకు వేసినా అది న్యాయం వైపు కాదు. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఏ పార్టీకి ఏ గుర్తుకు వేసినా అది వేస్ట్ అవుతుంది. ఒక్క షర్మిలమ్మకు వేస్తే తప్ప. న్యాయం వేయాలంటే హస్తం గుర్తుకి షర్మిలమ్మకు ఓటేయాలి. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. షర్మిలమ్మను ఆశీర్వదించండి, దీవించండి, భారీ మెజారిటీతో గెలిపించండి. జై హింద్.